నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి పండుగకు పట్నం వాసులు పల్లెబాట పట్టడంతో నగరంలో రహదారులు బోసిపోయాయి. దీంతో సిటీలో ఉన్న అతి కొద్ది మంది చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఇళ్లకు త్వరగా చేరుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నగరంలో తగ్గిన ట్రాఫిక్ పై జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ లలిత. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెకు పయనమై వెళ్లడంతో కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా వెలవెల్లబోతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్లో మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా నియంత్రణలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నామో ఇక్కడ దాదాపు వేల సంఖ్యలో కూడా వాహనాలన్నీ కూడా పోతూ ఉంటాయి. ముఖ్యంగా మన విజువల్స్లో చూసుకున్నటువంటి రహదారి ఏదైతే కోటి నుంచి వస్తున్నటువంటి ప్రధాన రహదారి నుంచి కూడా వేల సంఖ్యలో బస్సులు కొండాపూర్ పయనమవుతుంటాయి. మరొక వైపు ఇటు సైడ్ వెళ్ళేటటువంటి మరొక వైపు ఉన్నటువంటి రూట్లో ఏదైతే కృష్ణానగర్ మరొక వైపు ఎస్ఆర్ నగర్ వైపు కూడా ఈ వెహికల్స్ అన్ని వెళ్తుంటాయి. కానీ ఇక్కడ నిత్యం దాదాపు 50,000 వెహికల్స్ వరకు పయనమవుతుంటాయి వెళ్తుంటాయి ఈ రూట్ మార్గాల్లో అంటే కూడా ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా తెలుపుతున్నారు. ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం లేదనే చెప్పాలి. మరొక వైపు ఇక్కడ సిగ్నల్ ఏదైతే సిగ్నల్ దాదాపు 2 నుంచి 3 నిమిషాల వరకు కూడా ట్రాఫిక్ ఉంటుంది వదిలిన టైంలో. కానీ సిగ్నల్ వదిలిన తర్వాత దాదాపు 10 సెకండ్లలోనే ఈ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అవుతుందంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. మరొక వైపు ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో పూర్తిగా నిత్యం ట్రాఫిక్ ఉండేటటువంటి రహదారులన్నీ కూడా ట్రాఫిక్ లేకుండా ప్రశాంతంగా ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ట్రాఫిక్ లేకపోవడంతో పనిభారం తగ్గింది. ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ లేకపోవడం వల్ల చాలా వరకు పొల్యూషన్ తగ్గింది. మాస్క్ లేకుండా మేమంతా కూడా డ్యూటీ చేయిస్తున్నామంటే కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ లో పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు. నిత్యం ఇక్కడ 5 నుంచి 6 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తుండేవాళ్ళు. కానీ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ట్రాఫిక్ అసలు ఏ స్థాయిలో ట్రాఫిక్ తగ్గింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సార్ చెప్పండి, సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ తక్కువ ఉంది. పండుగలకు వెళ్ళిపోయారు అందరూ. ట్రాఫిక్ నార్మల్ ఉంది. ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఖాళీగా అవుతాయి. దీనికి ఏందంటారు కారణం? పండగ వచ్చింది కాబట్టి అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ రోజుకు వచ్చి ఎన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి? వేరే వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ గచ్చిబౌలి ఇట్లా హైటెక్ సిటీ వెళ్తారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రశాంతంగా ట్రాఫిక్ లేని ప్రశాంత వాతావరణంలో మీరు ఇప్పుడు పనిచేస్తున్నారు. నిత్యం పొల్యూషన్తో ఈ ట్రాఫిక్లో పనిచేసే మీరు ప్రశాంతంగా చోటు కూర్చొని పనిచేస్తున్నారు. దీన్ని ఎట్లా ఫీల్ అవుతుంది? పొల్యూషన్ కూడా కొంచెం తగ్గుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇదే పద్ధతి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎన్ని రోజులు అంటే మనం ఏం చెప్పలేము. పండుగ అయిపోయిన తర్వాత ఇంకా క్లియర్ అవుతుంది. 16, 17 నుంచి మళ్ళీ యథావిధి. మళ్ళీ మనం మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ పండగ సందర్భంగా అందరూ ఊరెళ్లడంతో మొత్తం అంతా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా బోసిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ 3 రోజుల పాటు కూడా ట్రాఫిక్ లేకపోవడం, వేల సంఖ్యలో కూడా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా రోడ్డుపైకి రాకపోవడం వల్లే మేము ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ప్రశాంతంగా వర్క్ చేస్తున్నామంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్నారు. మరొక వైపు వాతావరణ శాఖ నిపుణులు కూడా తెలుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంలో అత్యల్ప పొల్యూషన్ నమోదవుతుందంటూ కూడా వారు తెలుపుతున్నారు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఎప్పుడు నిత్యం 365 రోజుల పాటు ట్రాఫిక్ ఉండేటటువంటి హైదరాబాద్ నగరంలో సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటేనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతాయి. మరొక వైపు ట్రాఫిక్ ఉండదు. ఈ ట్రాఫిక్ లేని టైంలో కూడా ట్రాఫిక్ పోలీసులంతా పనిభారం తగ్గుతుంది. మేము ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాం. ఇట్లా ఉంటే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఈ స్థాయిలో ఉంటే మాకు ప్రశాంతంగా ఉంటుందంటూ కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ట్రాఫిక్ వ్యవస్థ మరొక 2 రోజుల పాటు ఏదైతే హైదరాబాద్ నగరవాసులంతా కూడా పల్లెకి వెళ్ళిన వారంతా కూడా తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చే వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా
కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, ప్రశాంతంగా ఉంటుందంటూ కూడా వారు తెలుపుతున్నారు. మరొకవైపు ఏదైతే రేపటితో సంక్రాంతి ఫెస్టివల్ ముగుస్తుంది, అనంతరం పల్లెకి పోయిన ప్రజలంతా కూడా తిరిగి మళ్ళీ పయనమవుతారు. వారు వచ్చిన తర్వాత మరొక 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్ళీ పెరుగుతుందంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. సంతోషి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.